మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన జనవరిలో వచ్చే సంక్రాంతి పండగకు సినిమాను దించేస్తున్నారు. అంతే. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ సినిమా తర్వాత ఆయన కొత్త సినిమాను మళ్లీ దించడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారు? రమారమి ఓ 6 నెలలు అంటూ టాక్ వినిపిస్తోంది తెలుసా? జనవరి 2017లో ఖైదీ నెంబర్ 150 విడుదలయ్యాక చిరంజీవి తన తదుపరి సినిమాను స్టార్ట్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకునేలా ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీను వినిపించిన కథ ఓకే అయిపోయిందని తెలుస్తోంది, కానీ ఆ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం టైం పడుతుందట. దాదాపు జూన్ 2017 వరకు ఆగిన తర్వాత ఆ సినిమాను పట్టాలెక్కిస్తారని టాక్ ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందనున్న ఈ 151 సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ గురించి టైం తీసుకోవడం, అలాగే చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై కొన్ని రోజులు గడపాలని నిర్ణయించుకోవడం వగైరా వగైరా కారణాల వలన ఆయన జూన్ వరకు సినిమాను మొదలెట్టే ఛాన్సే లేనట్లే. అంటే చిరంజీవి కూడా 2015లో ఒక సినిమాను రిలీజ్ చేస్తే మళ్లీ తదుపరి సినిమాను 2018లోనే రిలీజ్ చేస్తారన్నమాట. మరి అంత గ్యాప్ తీసుకుంటే ఎలా గురుగారు? మీరున్న స్పీడ్లో ఓ 2-3 దించేస్తే యంగ్స్టర్ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారుగా. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.